హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. నేను మీతో చెన్నై సుధా. మన నేటికి చేయపోయేది గుడ్డు సాల్నా. దీనికి కావాల్సి చూసినంట ఉల్లిపాయ, టొమాటోలు, పచ్చిమిరపకాయ, దీంతో కొద్దిగా మసాలాస్ వేసి వేయించి మన తనిగా నూరి ఎత్తి పెట్టుకుపోతాము. దీనికి ముఖ్యమైనది చూసినంట కొబ్బరి, సోంపు, గసగసాలు. ఇది తనిగా వేయించి మన నూరి పేస్ట్ లాగా పోయిపోతాము. రెండే ఎట్ట చేసాను చూద్దాం. 6 గుడ్డు ఎత్తి నేను ఉడకపెట్టి ఎత్తి పెట్టి ఉన్నాను. కడాయిలో ఒక 2 చెంచా నూనె పోసుకోండి. 2 పెద్ద ఉల్లిపాయ పొడువుగా కోసి పెట్టి ఉన్నాను. ఇది బాగా వేయించుకోండి. 2 టొమాటోలు, దీంట్లోనే 2 పచ్చిమిరపకాయ పొడువుగా కోసి పెట్టి ఉన్నాను. చేయి నిండా కొత్తిమీర ఆకు, పుదీనా ఆకు. బాగా 1 నిమిషాలు వేగని. దాని తర్వాత మనం మసాలాస్ వేసుకుంటాం. ఇప్పుడు ఒక 2 చెంచా ధనియాల పొడి, 3/4 చెంచా గరం మసాలా, 1 చెంచా కారం వేసుకుంటాం, మిరప్పొడి. ఇది బాగా పచ్చివాసన పోయేదాకా మనం వేయించేసి ఆరపెట్టి నూరి ఎత్తి పెట్టుకుంటాం. ఒక తట్లో వేసి మనం చల్లార పెట్టేసి మళ్ళీ మన నూరి పేస్ట్ లాగా ఎత్తుకుంటాం. కొద్దిగా పసుపు వేస్తున్నాను. అట్లనే మనం ఒక ప్లేట్లో మార్చుకుంటాం. చల్లారనివ్వండి. మళ్ళీ మనం మిక్సీలో బాగా నూరి ఎత్తి పెట్టుకుంటాం. ఇప్పుడు ఆ కడాయిల్ని కొద్దిగా నూనె పోసి సోంపు, గసగసాలు అది 2 వేసి నేను వేయించుతున్నాను. కొబ్బరి వేసుకోండి. ఇప్పుడు వచ్చి నేను స్టవ్ ఆన్ చేయలేదు. ఆ కడాయి వేడిలోనే నేను వేయించుతూ ఉంటాను. అదే చాలు. కొబ్బరి, గసగసా, సోంపుకు వేయించేదానికి ఆ వేడియే చాలు. గుడ్డు ఎత్తి పెట్టుకుంటాం. దోంచి ఎత్తి పెట్టుకుంటాం గుడ్డు. ఇది నూరి మనం పేస్ట్ లాగా పెట్టుకుంటాం. ఇప్పుడు తాలింపుగా ఒక 2 చెంచా నూనె పోసుకోండి. ఇంట్లో బ్రింజాకు, దాల్చిన చెక్క 1, లవంగాలు, సోంపు. ఇదే వచ్చి చాలా నాకు తాలింపుగా కావాల్సిన విషయం. బాగా వాసన వచ్చింది మనకు సోంపు వేయించేటప్పుడు. దాని తర్వాత తాలింపుకు ఒక పెద్ద ఉల్లిపాయ, 1 పచ్చిమిరపకాయ, కొద్దిగా కరివేపాకు పెట్టి ఉన్నాను. ఇది అన్నీ వేసి వేయించుకుంటాం మనం. బాగా వేగిన తర్వాత మనం గుడ్డు ఎత్తి లైట్గా మనం కార్నర్లో కట్ చేసి వేసుకుంటాం. దాంట్లో అన్ని గుడ్డుని ఆ విధంగా మీరు కట్ చేసి వేసుకోండి. లైట్గా కలిపిడియండి. మళ్ళీ మనం నూరి పెట్టిన పేస్ట్ వేసుకుంటాం. ఉల్లిపాయ, టొమాటోలు, మసాలాస్ వేసి వేయించి మన నూరినని వేసుకుంటాం. బాగా కలిపిడియండి. ఇప్పుడు మిక్సీ జార్ కడిగి నీళ్ళు పోసుకుంటాం. దీనికి సరిపడిన ఉప్పు కూడా వేసుకుంటాం. చాలంట మనం ఒక దానిలో వేసుకోవచ్చు. ఒక సగం టంబ్లర్ నీళ్ళు పోస్తున్నాను నేను. ఇది ఒక 3 నిమిషాలు తెల్లని. దాని తర్వాత మనం కొబ్బరి పోసుకుంటాం. కొబ్బరి పేస్టు. ఇప్పుడు మనం వేయించి పెట్టిన కొబ్బరి, సోంపు, గసగసాలు ఇది నూరి ఎత్తి పెట్టుకుంటాం. ఇప్పుడు ఇది 3 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మనం కొబ్బరి పేస్ట్ పోసుకుంటాము. ఇది ఇప్పుడు మనం వచ్చి సన్న మంటలో పెట్టి ఒక 3 నిమిషాల నుంచి 5 నిమిషాల వస్తుంది మనం తెల్ల పెడతాం. ఉప్పు చూసుకుంటాం. ఉప్పు చాలలేదు, ఉప్పు కొద్దిగానే వేసుకుంటాను. ఇప్పుడు మూసి పెట్టేస్తాం. చూడండి, ఇప్పుడు 3 నిమిషాలు అయిపోయింది. నూనె కూడా బాగా పైన వచ్చేసింది. పైగా కొత్తిమీర ఆకు వేసి బాగా కలిపుడుచుంటాం మనం. అంతేనండి, గుడ్డు సాల్నా రెడీ. ఒక ప్లేట్లో మార్చుకుంటాం మనం. రుచి అయిన గుడ్డు సాల్నా రెడీ. నేను గుడ్డు సాల్నా ఎలా తయారు చేసి చూస్తుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ట్రై చేసేసి మీకు కమెంట్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.